ప్రైజ్ ద లార్డ్. రాత్రికాలపు ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మహోన్నతమైన దేవ, జీవాధిపతి, చివరి రాజా యేసయ్య నీకే స్తుతులైన ప్రభా. మరంతగా ఈరోజు మొత్తం ఉండిన ప్రభా, నీ రక్షణ కాచి కాపుదల మీరు మాకు ఇస్తూ వచ్చారనే ప్రభా. అటువంటి తన భాగ్యాన్ని బట్టి నేను ప్రభావ నిన్నే స్తుతిస్తున్నాము నేను ప్రభా. మరంతగా ఈరోజు మొత్తం ఉండిన ప్రభా, నీ రక్షణ మాకు ఇచ్చిన విధానం బట్టి నేను ప్రభా నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము నేను ప్రభా. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రం నేను ప్రభా. అయ్యా అట్టి విధంగా నిన్న తండ్రి నిన్న ప్రభా, నిన్ను శపించు వారనైనా ప్రభా, దీవించుడి నిన్ను నన్న ప్రభా, బాధ పెట్టు వారనైనా ప్రభా, వారి కొరకు ప్రార్థించుడు అన్నట. అటు విధంగా నేను ప్రభా, ఇది కూడా నేను జ్ఞాపకం చేసుకోనైనా ప్రభా. అటు విధంగా వాక్యం నేను తండ్రి నైనా ప్రభా, మా అందరి జీవితాలకు మీరు అంతైనా ఫలించి మళ్ళీ పెడుతున్నాం ప్రభా. ఇక మమ్మల్ని శపించు వారి కొరకు నేను తండ్రి నైనా ప్రభా, మేము నేను వారి కొరకు నేను ప్రార్థించే వారంగా మమ్మల్ని కీడు పెట్టుదా వారి కొరకు నేను మేము ఎంతగానో ప్రార్థన చేసే వారిగా నేను ప్రభా, మేము ఎంతగానో అట్రీతిగా మమ్మల్ని అందరూ కూడా భద్రపరచమని పెడతాం ప్రభా. అయ్యా అదే విధంగా ఇది కూడా నేను జ్ఞాపకం చేసుకోమని పెడతాం ప్రభా. ఈ రాత్రి కాలం ఉంది నేను ప్రతి ఒక్క బిడ్డలను కూడా దీవించు, ఆశీర్వదించు నన్ను ప్రభా. నీ రక్తం చేత ప్రతి ఒక్క బిడ్డను కూడా కడగమని పెడతాం ప్రభా. ఎంతమంది బిడ్డలైతే ప్రభా అనారోగ్యం నుంచి బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఏ స్థానంలో అట్టి విధమైన అనారోగ్యం నుంచి విడుదల కలుగును కాక నా ప్రభా. అది ఎట్టి అనారోగ్యం కావచ్చిన ప్రభా, దాని నుంచి వేస్తున్న ప్రతి ఒక్కరికి విడుదల కలుగును కాక నా ప్రభా. అదేవిధంగా నేను జ్ఞాపకం చేసుకో, అంగవైకల్యం నుంచి బాధపడుతున్న బిడ్డలందరికీ కూడా వేస్తున్నామన్న విడుదల కలుగును కాక నా ప్రభా. ఏ కళ్ళు లేని వారందరికీ వేసిన మంచిగా చూపు దయచేయబడను గాక. వెలికడ లోపం ఉన్న వారందరికీ వేసిన వెలికడ శక్తిని దయచేయమని పెడతాం ప్రభా. మాట్లాడలేని వాళ్ళందరికీ కూడా మాటల శక్తిని దయచేయమని పెడతాం ప్రభా. అట్టి విధంగా ఎంతమంది బిడ్డలైతున్న ప్రభా ఆయా లోపాల చే బాధపడుతున్నారు, వేదన చెందుతున్నారు, వాళ్ళందరికీ వేసిన లోపాల నుంచి విడుదల కలుగును గాక. అదేవిధంగా నేను జ్ఞాపకం చేసుకుని ఎంతో మంది బిడ్డలైన ప్రభావ చెడు వ్యసనానికి బానిసలైపోయి దాని నుంచి విడుదల పొందుకోలేక ఎంతకన్నా బాధపడుతూ ఆ చెడు వ్యసనాల్లోనైనా తండ్రి ప్రభావ జీవిస్తున్నారు, వాళ్ళందరికీ వేస్తున్న విడుదల కలుగును గాక. అట్టి విధమైన ప్రతి ఒక్క చెడు వ్యసనాల నుంచి విడుదల కలుగును గాక. నేను ప్రభావ నీవే సహాయం చేయమని పెడతాం ప్రభావ. మరింతగానే నేటి యువతనైనా ప్రభావ చెడు వ్యసనానికి బానిసలు అయిపోయినాడు ప్రభావ. కుటుంబానికి దూరంగా కుటుంబంలోనే తండ్రినైనా ప్రభావ బాధలు పెట్టే విధంగా ఎంతగానో నేటి యువతను మారిపోయింటున్నాగా నీవే జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది బిడ్డలైతే ఆయన తండ్రిని ప్రభావ ఈ చెడు వ్యసనానికి బానిసలు అయిపోయినాడు తండ్రినైనా ప్రభావ. ఇంటి వారికి విరుద్ధంగా ఇంటి వారికి వ్యతిరేకంగా పని చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మార్చమల పెడతాం ప్రభావ. వారి ఆలోచనలను వారి తలంపులను మార్చమల పెడతాం ప్రభావ. అయ్యా అదేవిధంగా ఇది కూడా నేను జ్ఞాపకం చేసుకోమని పెడతాం ప్రభావ. అటు రీతి ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీవే నీ కంచి కాపుదలు తెచ్చావు. ఎందుకంటే ప్రతి ఒక్క బిడ్డని రాత్రికాల ఒంటరిగా పండుకున్నప్పుడు నేను ప్రభావ నీవే నీ రక్షణ దయచేయబడినట్టుగా తిరిగి మళ్ళీ మరొక రోజును చూసే కృపను ప్రతి ఒక్క బిడ్డకి నువ్వు అనుగ్రహించమని పెడతాం ప్రభావ. అయ్యా అదేవిధంగా ఈ యొక్క ప్రార్థనలు ఎంతమంది బిడ్డలైతున్నారో ప్రభావ చేస్తున్నారు, ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క ప్రార్థన చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దీవిస్తూ ఆశీర్వదించమని పెడతాం ప్రభావ. వారిని వారి యొక్క కుటుంబాలని మీరు ఆశీర్వదించమని, వారి జీవితాల్లో నువ్వే అద్భుతాలు జరిగించమని పెడతాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధ శక్తిగా నామములో నడిచిన మా పరలోకపు తండ్రి, ఆమేన్.